నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పశ్చిమ బెంగాల్లో 2026 ఎన్నికలకు గాను హిందూ ఐక్యతే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోంది. హిందువులను ఏకం చేయడం ద్వారా మమతా బెనర్జీ కంచు కోటను బద్దలు కొట్టాలని ప్రణాళికలు రచిస్తోంది. హర్యానా, మహారాష్ట్రలో సక్సెస్ ఫార్ములాగా నిలిచిన హిందూ ఐక్యతను పశ్చిమ బెంగాల్లోనూ అమలు చేయాలని కమలం పార్టీ ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే హిందూ హిందూ భాయి భాయి అనే నినాదాలు ఇస్తోంది కమలం పార్టీ. అయితే పశ్చిమ బెంగాల్లో ఈ నినాదం ఎంతవరకు పనిచేస్తుంది? బీజేపీ అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేస్తుందా? ఈ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ పాత్ర ఏంటి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. పశ్చిమ బెంగాల్లో 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ భారీ ప్రణాళికలకు సిద్ధమవుతుంది. హిందువులను ఏకం చేయడం ద్వారా 5% ఓట్ పర్సంటేజ్ పెంచుకొని అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ప్రణాళికలు రచిస్తోంది. మమత కంచుకోటను బద్దలు కొట్టేందుకు హిందువుల ఐక్యతే సరైన మందు అని పసిగట్టింది. మైనారిటీ ఓటు బ్యాంకును హిందువుల ఐక్యతతోనే సాధించవచ్చునని గ్రహించింది. అందుకు అనుగుణంగా ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సువేందు అధికారి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. హిందూ హిందూ భాయి భాయి 2026 బీజేపీ చాహి అనే నినాదాలిస్తున్నారు. ఈ నినాదాన్ని పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకెళ్తున్నారు. హిందువులంతా ఏకం కాకుంటే పాలన అక్రమ వలసదారుల చేతుల్లోకి వెళ్లిపోతుందని హెచ్చరిస్తున్నారు. దీంతో హిందువుల్లో ఐక్యత చిగురిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకు సీఎం మమతా బెనర్జీ రియాక్షనే సంకేతం. బీజేపీ హిందూ హిందూ భాయి భాయి అనే నినాదం ఎత్తుకోగానే మమతా బెనర్జీ రియాక్ట్ అయ్యారు. తాను హిందూనేనని చెప్పుకున్నారు. అంతేకాదు, ఇన్నాళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ తన కులం గురించి బయటపెట్టని మమతా బెనర్జీ ఒక్కసారిగా తన కులాన్ని బయటపెట్టారు. తన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టానని వెల్లడించారు. తాను హిందూనేనని గర్జించి చెప్పుకునే స్థితికి వచ్చారంటే బీజేపీ నినాదం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఎంతగా ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవచ్చు. అయితే బీజేపీ ఈ నినాదాన్ని ఎత్తుకోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. వాటి గురించి తెలుసుకునే ముందు, అమ్మ మమతా బెనర్జీ, ఏ రోజైనా నువ్వు హిందువని నీ గుర్తుందా? అరే, ముస్లింల కంటే ఎక్కువ అన్ని జుట్టుకొని ప్రార్థనలు చేస్తేవి. హిందూ ఆడపిల్లల్ని పాశవికంగా పార్టీ ఆఫీసుల్లో ఇష్టం వచ్చినన్ని రోజులు వాడుకున్న షేక్ షాజహాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తేవి. ఊరేగింపుల మీద దాడులు జరిగితే గుమ్మున కూసుంటివి. నీలాంటి వాళ్ళు అసలు హిందువులని చెప్పుకోవడం మానేయండి. నిజమైన హిందువులకు సిగ్గనిపిస్తుంది మీలాంటి వాళ్ళు చెప్పుకుంటే, ఏమన్నా అనుకో. ముఖ్యంగా దీనికి సంబంధించి కారణాలు ఏంటి అనేది తెలుసుకుంటే, బీజేపీ ఈ నినాదాన్ని ఎత్తుకోవడానికి హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలే కారణం అంటారు విశ్లేషకులు. ఈ రెండు ఎన్నికల్లో పార్టీ విజయ తీరాలకు చేరడానికి ఒక్క నినాదం కారణమైంది. ఈ ఎన్నికలకు ముందు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ చాలా నష్టపోయింది. 2019లో 303 సీట్లను గెలుచుకున్న బీజేపీ 2024కు వచ్చేసరికి 240 సీట్లకు పరిమితమైంది. విపక్షాలకు స్వల్పంగా సీట్లు పెరిగాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీఏకి సంపూర్ణ బలమున్న బీజేపీ సొంతంగా బలాన్ని కోల్పోయింది. దీంతో హర్యానా ఎన్నికల్లోనూ కాంగ్రెస్దే విజయం అనుకున్నారంతా. 2 సార్లు అధికారంలో ఉన్న కమలం పార్టీ మూడోసారి అధికారంలోకి రావడం కష్టమనుకున్న సమయంలో అనూహ్యంగా కమలం పార్టీ విజయం సాధించింది. అందుకు యోగి ఇచ్చిన బటంగేతో కటెంగే నినాదమే కారణమంటున్నారు విశ్లేషకులు. ఈ నినాదం హిందువుల్లో బలంగా చొచ్చుకుని వెళ్ళింది. అందరినీ ఆలోచింపచేసింది. ఒకవైపు కాంగ్రెస్తో సహా విపక్ష పార్టీలన్నీ మైనారిటీ ఓటు బ్యాంకు కోసం పాకులాడుతుంటే మనమెందుకు ఏకం కాకూడదనే ఆలోచన హిందువులను తట్టి లేపింది. తాము ఏకమై తమ బలాన్ని చూపాలని అనుకున్నారు. దీంతో ఎన్నికల వేళ అందరూ ఏకమై సరైన బుద్ధి చెప్పారు. హర్యానా ఎన్నికల్లో యోగి ఇచ్చిన ఈ నినాదంతో కాంగ్రెస్ తన బలమైన ఓటు బ్యాంకును సైతం కోల్పోయింది. రాష్ట్రంలో బలమైన జాట్ సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకొని మైనారిటీలను తమ వెంట పెట్టుకుంటే గెలుపు సాధ్యమని భావించింది. కానీ యోగి ఇచ్చిన నినాదంతో జాట్ సామాజిక వర్గం సైతం బీజేపీ వైపు మళ్లింది. వారిలో 60% కాంగ్రెస్కి ఓటు వేస్తే మిగిలిన 40% మంది బీజేపీకి ఓటేశారు. విజయానికి సోపానంగా మారింది. అక్కడ ఏకంగా ప్రధానమంత్రి కలిసి వచ్చారు. ఏక్ హైతో సేఫ్ హై అని మోదీ పిలుపునిచ్చారు. దీంతో మహారాష్ట్రలోనూ కమలం పార్టీ భారీ విజయాన్ని అందుకుంది. ఢిల్లీలో మాత్రం ఈ నినాదాన్ని ఎక్కువగా వినిపించలేదు. అక్కడ ఆప్ వైఫల్యాల ద్వారానే ఎన్నికలకు వెళ్లాలని భావించింది బీజేపీ. అందుకే ఈ నినాదాన్ని వినిపించలేదు. ఇక ఇదే తరహా నినాదాలను పశ్చిమ బెంగాల్లో వినిపించేందుకు కమలం పార్టీ సిద్ధమవుతుంది. పశ్చిమ బెంగాల్లో రాజకీయ పరిస్థితులు ఇందుకు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ అక్రమ వలసదారులతో నిత్యం సతమతమయ్యే రాష్ట్రం పశ్చిమ బెంగాల్.
అక్కడ అక్రమ వలసదారులు స్థిరపడుతూ క్రమంగా స్థానికుల వ్యాపారాలను లాగేసుకుంటున్నారు. సుపారీ హత్యలు, డ్రగ్స్, అక్రమ రవాణా వంటి సంఘ్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. వీరి వల్ల హిందువులు మాత్రమే కాదు, భారతీయ ముస్లింలు కూడా బలవుతున్నారు. వీరిని అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వాలు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం లేదు. అందులోనూ వీరిని ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నారు. దీంతో వీరి బెడద రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇదొక కారణమైతే బీజేపీ ప్రస్తుతం పెట్టుకున్న టార్గెట్ 5% ఓటు బ్యాంక్. కమలం పార్టీకి గనుక 5% ఓటు బ్యాంకు కలిసి వస్తే మమతను ఓడించడం సులభమవుతుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 40% ఓట్లు వస్తే టీఎంసీకి 43% ఓట్లు వచ్చాయి. అంటే రెండు పార్టీల మధ్య అంతరం కేవలం 3% మాత్రమే. ఇక 2021 నాటికి రెండు పార్టీల మధ్య 10% ఓట్లు అంతరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో 5% ఓట్లను టీఎంసీ నుంచి చేజిక్కించుకోగలిగితే గెలుపు తమదే అని పార్టీ అధిష్టానం భావిస్తుంది. అందుకు హిందువుల ఐక్యత కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగింది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రస్తుతం ఈ స్థాయిలో ఎదగాలంటే అందుకు ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ వర్కే ప్రధానం. పశ్చిమ బెంగాల్లో ఇది 2017లోనే మొదలైంది. ఇందుకు సంబంధించిన విషయాలు ప్రముఖ జర్నలిస్ట్, రచయిత స్నిగ్ధేందు భట్టాచార్య రచించిన మిషన్ బెంగాల్ ఏ సాఫ్రాన్ ఎక్స్పెరిమెంట్ లో సవివరంగా పొందుపరిచారు. అందులో 2017లోనే ఆర్ఎస్ఎస్ 2 మిషన్లను పెట్టుకుంది. మొదటిది మిషన్ 2019 అండ్ మిషన్ 2021. ఈ రెండింటి ద్వారా రాష్ట్రంలో 2వ స్థానానికైనా వీలైతే మొదటి స్థానానికైనా రావాలన్నది సంఘ్ పరివార్ ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యంతో ముందుకు సాగుతూ 2014లో కమలం పార్టీకి ఉన్న 2 ఎంపీ సీట్ల నుంచి 2019కి వచ్చేసరికి అవి 18కి పెరగడంతో మమతా బెనర్జీకి ముచ్చెమటలు పట్టించింది. అదే తరహా ఫలితాలు 2021లో కూడా రిపీట్ అయ్యాయి. అయితే ఇప్పటి వరకు ప్రతిపక్ష స్థానంలో ఉన్న కమలం పార్టీ గురి ఇక అధికార పక్షంపైనే ఉంది. ఎలాగైనా మమతను ఓడించాలన్న తపనతో పనిచేస్తుంది. అందులో సంఘ్ పరివార్ది కీలక పాత్ర. పశ్చిమ బెంగాల్లోనూ గెలుపొందాలనే లక్ష్యంతో ఫిబ్రవరి నెలలోనే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రాష్ట్రంలో 10 రోజులు పర్యటించారు. ఈ పర్యటనలో పలు క్లోజ్డ్ రూమ్ మీటింగ్లను ఏర్పాటు చేశారు. రోహింగ్యాలు ఎక్కువగా నివసించే వీటిలో పూర్బ అండ్ పశ్చిమ మోదినీపూర్, హౌరా, కోల్కతాతో పాటు 24 పరగనాల నార్త్ అండ్ సౌత్ జిల్లాలకు చెందిన స్వయం సేవకులతో సమావేశమయ్యారు. ఫిబ్రవరి నుంచే రాష్ట్రంలో సంఘ్ పరివార్ పని మొదలుపెట్టింది. ఈ గ్రౌండ్ వర్క్ లో హర్యానా, మహారాష్ట్ర లాగానే హిందుత్వ ప్రధానంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే సువేందు అధికారి ఈ నినాదాన్ని ఎత్తుకున్నారంటున్నారు విశ్లేషకులు. మరి వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఈ నినాదం ఎంత వరకు పనిచేస్తుందన్నది చూడాల్సి ఉంది. హిందూ హిందూ భాయి భాయి అనే నినాదం మమత కుర్చీని కుప్పకూలుస్తుందా, కాషాయ జెండా ఎగరడానికి కారణమవుతుందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ప్రతిరోజు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నామండి. ప్రస్తుతం శాలరీస్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో మనం ఉన్నాము. ఇక ఆఫీస్ కలగానే ఉంది. ఎట్టి పరిస్థితిలో ముందుకెళ్ళాలి అని గట్టి సంకల్పం తీసుకున్నాను. ప్లీజ్ మీ అంతా సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్కి వెళ్ళిన తర్వాత నేను 10 మందికి సహాయం చేస్తానని ఆర్ వాయిస్ వేదికగా మీ అందరికీ మాటిస్తున్నాను. అప్పటిదాకా మీ అందరూ నాకు సపోర్ట్గా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఓ మధ్యతరగతి అమ్మాయికలకు సహకారాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. ప్రజా సమస్యలను 8328500576 నెంబర్స్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.